కేటీఆర్ మాట్లాడుతున్నారు, ఇప్పుడు లైవ్ చూద్దాం. లేదా అట్లుంటది కథ. కానీ రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు? మా రాష్ట్రం దివాలా తీసింది, మా రాష్ట్రం క్యాన్సర్ పేషెంట్ అయిపోయింది, మా రాష్ట్రం సంకనాకిపోయింది, నేను ఢిల్లీకి పోతే నాకు ఎవడు అపాయింట్మెంట్ ఇస్తలేడు, నన్ను దొంగ లెక్క చూస్తారు. మరి దొంగ లెక్క చూడకుండా ఎట్లా చూస్తారు నాకు అర్థం కాదు. ఇంకొక మాట అంటుండు, అపాయింట్మెంట్ ఇస్తలేరండి నాకు, ఆడ పోతే చెప్పులు ఎత్తుకపోతాడని అపాయింట్మెంట్ ఇస్తలేరండి. ఇక ఇట్లా మాట్లాడినాక ముఖ్యమంత్రి ఎవడన్నా వస్తాడా? కొత్త వీడికి ఉన్న కంపెనీలు పారిపోతాయి తప్ప ఎవడన్నా కొత్తవాడు వస్తాడు. ఇక గిసోడు అంటే అభివృద్ధి చేస్తాడు. రేపు షేక్పేటకు ఈయన కాడనే రూపాయి లేదు. తెలుగులో సామెత చెప్తారు చూడు, మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపంగా నూనె పెట్టిండట వెంకటేవుడు గట్ల. ఆయన కంటే పైసలు లేవంట, కానీ డెవలప్మెంట్ కావాలంటే కాంగ్రెస్ కోటేయాలండి. యాడికి వెళ్ళి చేస్తావు డెవలప్మెంట్? మరి పైసలు లేకపోతే. దయచేసి నేను మిమ్మల్ని అడిగేది ఒకటే, ఆలోచించమని కోరేది ఒకటే, ఎలక్షన్ ఒక మంచి మోక మీకు. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు తప్పిపోయిందంటే మళ్ళీ జిహెచ్ఎంసీ దాకా దొరకడు కాంగ్రెస్ వాడు. ఇది పట్టుకోవాలా, బాకీ కార్డు పట్టుకొని ఇంటికి రాగానే అడగాలి, ఏం బిడ్డ వచ్చినావు, మంచిగానే వచ్చినావు, మరి ఏమైనా 55,000 రూపాయలు ఏమైనా కొడుకా అని అడగాలి. మహాలక్ష్మి పథకం కింద మీరే అన్నారు కదా నెలకు 2,500 ఇస్తామని, ఒక గ్యారంటీ కార్డు ఇచ్చిపోయినావు కదా బిడ్డ లాస్ట్ టైము, మరి 60 పైసలు ఏం సంగతి అని చెప్పి 55,000 అక్కడ పెట్టు, ఓటేస్తా నీకే ఇస్తా, 55,000 అయితే అక్కడ పెట్టిపోరా కొడుకా అని చెప్పాలి. ఇంకొక డేంజర్ కూడా ఉన్నది, మీకు యాడ్ చేస్తున్నాను, నేను ముందే చెప్తున్నా. కాంగ్రెస్ వాళ్ళు లంగలు ఈ 2 ఏళ్ళు ఫుల్ పైసలు సంపాదించారు రేవంత్ రెడ్డి. రియల్ ఎస్టేట్ మీద వాడి, హైడ్రా పేరు మీద బిల్డర్లను వాడిని వీని గోకి గీరి గుద్ది గిచ్చి పైసలు బాగా గుంజిండు. ఫుల్ పైసలు ఆయన కాడ. ఓటుకు 10,000 ఇచ్చినా ఇస్తాడు. మీరు ఏం చేయాలి? ఎరికైనా షేక్పేటలో అయినా మన ఇంటికాడికి వచ్చిర్రు అనుకో, వచ్చి పైసలు చేతిలో పెడతారు. అక్క నువ్వు అయితే పెట్టుకొని నువ్వైతే ఓటై, నీకు బాగా పరిస్థితి బాగలేదు, నాకు ఎరికే, నువ్వు మనోని గెలిపియాలి అని చెప్పి అట్లా ఇచ్చిపోతారు. మీరు ఏం చేయాలి తెలుసా? వాళ్ళు హుషారుగా వాళ్ళు కూడా కాంగ్రెస్ వాళ్ళు పైసలు చేతిలో పెట్టి మిమ్మల్ని ప్రమాణం చేయమంటారు. దేవుని పటం మీదనో, పిల్లల మీదనో, కుటుంబం మీదనో ప్రమాణం చేయమంటారు. మీరేం చేయాలి? ఒక మంచి సీక్రెట్ చెప్తాను, ఇన్నూరు జరు జాగ్రత్త, ఇన్నూరు ఇది ఒక్కటి. అక్క జర ఫోన్ పెట్టి నీకు దండం పెడతా, మీ ఆయన మంచిగానే ఉన్నాడు ఫోన్ పెట్టి. అయితే వాళ్ళు వస్తారు, చాలా డేంజర్ ముచ్చట చెప్తున్నా, పెద్దమ్మకి చెప్పు, డేంజర్ ముచ్చట చెప్తున్నా నేను. అయితే వాళ్ళు పైసలు ఇస్తారు, ప్రమాణం చేయమంటారు. మీరు ఏం చేయాలి ఎరికేనా? చేయి జాపాలి, కళ్ళు మూసుకోవాలి, లోపల తుప్పాలు అనుకోవాలి. అర్థమైందా? అప్పుడు ఏం ఒట్టు పెట్టినా అది చెల్లదిగా. ఇక వాడు ఏం చెప్పినట్టు చెప్పాలి, లోపల తుప్పాలు అనుకొని చెప్పాలి. ఓటు ఎటు కుద్దాలి, ఓటు ఎటు వాడాలి, కారు కుడితే పొరపాటున మళ్ళీ హాత్ పార్టీ కొట్టేస్తే మళ్ళీ హాత్ ఇస్తారు. ఇక పువ్వు పార్టీకి ఇస్తే మీకు తెలుసు అది పూజకు పనికిరాని పువ్వు. అది అర్థమైందా? ఆ పువ్వు పార్టీ పూజకు పనికిరాని పువ్వు, అది మన రాష్ట్రానికి పనికిరాని పార్టీ. అది ఎంత మాత్రం పనికిరాని పార్టీ, మనకు రూపాయి పని చేయలేవాడు, రేపు చేయడు కూడా. అందుకే మళ్ళొక్కసారి హైదరాబాద్ ఉరకాలంటే, తెలంగాణ ముంగట వడాలంటే మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి. దానికి జూబ్లీ హిల్స్ నుంచే జైత్రయాత్ర మొదలు కావాలి. మీరు అనుకుంటుండొచ్చు ఇంకా దోసాలు ఉంది కదా, ఇంకా దోసాల తర్వాత కేసీఆర్